Hi, welcome to our channel. Please subscribe our channel and support me. ఈరోజు మనం చేయబోతున్న రెసిపీ వచ్చేసి డబల్ కా మీఠా. ముందుగా మనం బ్రెడ్‌ని చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని, ఆ బౌల్‌లో ఘీ పోసుకొని ఆ ఘీ బాగా హీట్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. తర్వాత మనం ముందుగా కోసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్‌ని ఆ ఘీలో డీప్ ఫ్రై చేయాలి. లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఒకదానినొకదాన్ని తిప్పుకుంటూ బాగా ఫ్రై చేయాలి. అలాగని మాడగొట్టకూడదు. అవి లైట్ రంగు రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం సిమ్‌లో పెట్టుకొని చేయాలి. అవి లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చినాక వాటినన్నిటిని ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. తరువాత ఇంకొక బౌల్ తీసుకొని, ఆ బౌల్‌లో మన టేస్ట్‌కి సరిపడా షుగర్‌ని యాడ్ చేసుకోవాలి. అలాగే సమ్ ఆఫ్ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆ వాటర్ సిరప్ బాగా మరగనివ్వాలి. అది బాగా మరిగిన తరువాత దాంట్లో ఒక టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేయాలి. ఇలాచీ పౌడర్ అనేది మన డబల్ కా మీఠా టేస్ట్ కోసం యాడ్ చేయాలి. ఇది యాడ్ చేయడం వల్ల డబల్ కా మీఠా టేస్టే చేంజ్ అవుతుంది. దీనివల్ల ఫ్లేవర్ కూడా, దీని స్మెల్ కూడా చాలా బాగుంటుంది. సో అందుకే మనం ఇలాచీ పౌడర్ అనేది యాడ్ చేస్తాము. ఇది వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేయాలి. అది మొత్తం షుగర్ సిరప్‌లో స్ప్రెడ్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసిన తర్వాత మన షుగర్ సిరప్ రెడీ అయిందో లేదో తెలవడానికి మన చేత్తో ఒకసారి టచ్ చేసి చూడాలి. అది జిగురు జిగురుగా ఉన్నదనుకో షుగర్ సిరప్ రెడీ అయినట్టే. అది రెడీ అయిన తర్వాత మనం ముందుగా డీప్ ఫ్రై చేసుకున్న బ్రెడ్ పీసెస్‌ని ఆ షుగర్ సిరప్‌లో వేసుకోవాలి. అవి ఒక్కొక్కటి వేసుకుంటూ అన్నీ వేసేసుకోవాలి. అవి వేసుకున్న తర్వాత ఆ షుగర్ సిరప్ బ్రెడ్‌ని అబ్జర్వ్ చేసుకునే వరకు కొంచెం సేపు అలాగే డీప్ ఫ్రై చేయాలి. ఆ షుగర్ సిరప్ బ్రెడ్‌ని మొత్తం అబ్జర్వ్ చేసుకున్న తర్వాత మనం మిల్క్‌ని యాడ్ చేయాల్సి ఉంటుంది. మిల్క్‌ని కూడా లైట్‌గా మొత్తం అన్ని బ్రెడ్‌లకి స్ప్రెడ్ అయ్యేటట్టు కొంచెం కొంచెంగా పోసుకోవాలి. అలా పోసుకుంటే అన్నిట్లకి బాగా పడుతుంది మిల్క్. అలా పోసుకున్న తరువాత దాన్ని కూడా ఒకసారి కలపాలి. ఆ బ్రెడ్స్ అన్నిట్లకి మిల్క్ సరిపడేలాగా ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక్క నిమిషం పాటు అలాగే ఉంచాలి. ఉంచితే అవి అన్నీ మంచిగా ఉడికేలాగా అవుతుంది. అంతే గైస్. అలా మిక్స్ చేసుకున్న తర్వాత మన డబల్ కా మీఠా రెడీ అయిపోతుంది. నేనైతే టేస్ట్ చేసిన డబల్ కా మీఠా అనేది టేస్ట్ వేరే లెవెల్ వచ్చింది. మీరు ఇంకా ట్రై చేయకపోతే ట్రై చేయండి. ఎలాగొచ్చిందో కామెంట్ చేయండి. బాయ్.